దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వెనుక వైపు నా యొక్క కుమార్తె సంధ్యారాణి వందనాలు చెప్తుంది మీకు. అలాగే సమూయేలు కూడా దూరాన కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నేను ఈ కొండకు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా మరి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో గమనించాలని చెప్పేసని రావడం జరిగింది. కొన్ని దేవుని మాటలు వారు నేర్చుకొని ఇప్పటి వరకు వారు కూడా ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుచున్నాను. జాగ్రత్తగా వినండి. 14వ కీర్తన 2వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. వివేకము కలిగి దేవుని వెతికేవారు కావాలని ప్రభువు చూస్తున్నాడు. ప్రస్తుత దినాలలో దేవుణ్ణి వెతికేవారు చాలా అరుదుగా ఉంటున్నారండి. క్రీస్తు దగ్గరికి, చర్చిలకి, ప్రార్థనలకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నా వారందరూ కూడా దేవుని వెతికేవారు కాదు. ఏదో అందరూ వెళ్తున్నారు, సరే మనం కూడా వెళ్దాం, మనకేదైనా మేలు జరిగిద్దేమో అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు కొంతమంది. మన పూర్వీకులు చాలా కాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నారు గనక, వారి ద్వారా మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం గనక వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మరికొంతమంది కలిగి ఉన్నారు. ఇది అన్యజనులలోనే కాదు, విశ్వాసుల కుటుంబాల్లో కూడా ఉన్నాయి. అలాగని విశ్వాసుల కుటుంబాల్లోనే కాదు, సేవకుల కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సేవకుల కుటుంబాల్లో కూడా ఉన్నటువంటి పిల్లలు, మా యొక్క తల్లిదండ్రులు సేవకులు గనక మేము కూడా ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు ప్రభువు కోరుకుంటుంది వివేకము కలిగి వెదికేవారు. ఇప్పుడు మనకి ఏలీ అనేటువంటి ఒక దైవజనుడి గురించి చాలామందికి తెలుసు. ఏలీకి 2 కుమారులు ఉన్నారు. అయితే వారు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తుంటాం. అదేంటండి? దేవుని సేవకుని యొక్క పిల్లలు దేవునిని ఎరుగకుండా ఉండటం ఏంటి? వారు కూడా యాజకత్వం చేస్తున్నారు కదా. వారు కూడా మరి అక్కడికి బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి విశ్వాసులు తెచ్చినటువంటి ఆ యొక్క జంతువులను బలిస్తున్నారు. వారి నామమును బట్టి, వారి యొక్క పాపములను బట్టి ప్రాయశ్చిత్తార్థంగా అక్కడ బలి అర్పిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు కదా. మరి దేవుని ఎరగకుండా ఇలా చేయగలుగుతున్నారు అంటే అక్కడే ఒక చిన్న ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఉంది. ఏంటంటే వారి తండ్రి సేవకుడు గనక వారి తండ్రి నేర్పినటువంటి పద్ధతిని బట్టి కేవలం వాళ్ళు దేవునికి ధూపం వేయటం కానీ, బలి అర్పించడం కానీ, ప్రాయశ్చిత్తంగా ప్రార్థన చేయటం కానీ చేస్తున్నారు తప్ప అసలు నిజంగా వారు దేవుని ఎరిగిన వారుగా లేరు అక్కడ. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కూడా సేవకుల పిల్లలు కావచ్చు, లేకుంటే విశ్వాసుల యొక్క పిల్లలు కావచ్చు, లేకుంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా ప్రభువుని గుర్తెరిగి మారు మనస్సు రక్షణ పొందినటువంటి వారిలో సహితము కూడా చాలామంది వివేకము కలిగి వెతికేవారు కనపట్టలేదండి. వివేకము కలిగి వెతకటం అంటే ప్రతి విషయములో కూడా ప్రభువును వెతికేవారిగా ఉంటాం. గమనించినట్లయితే అసలు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవటం, ప్రభు పాదాలు పెట్టుకొని అనేకమైన విషయాలు నేర్చుకోవటం, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటం, మరి ఇంకా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడటము, ఇలా ఇంకా ప్రభువుని వెతకాలి, ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలి, ప్రభు యొక్క ఇష్టాలేంటి, ప్రభు యొక్క చిత్తం ఏంటి, నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నా హృదయం దేవుని ఎదుట ఎలాగున్నది అని ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఆనుకొని ప్రభువుని స్మరిస్తూ జీవించేటువంటి జీవితం. మన పని మనం చేసుకుంటూనే సమయం ఉన్నప్పుడు ప్రభువుని కలుసుకుంటూ ప్రభు దగ్గరికి వెళుతూ ప్రభువును మరి ప్రార్థనా పూర్వకంగా లేకుంటే వాక్యపూర్వకంగా ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి. నా యొక్క సేవా పరిచర్యలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. చక్కగా ఆదివారం వాక్యం వింటారు, శుక్రవారము, బుధవారము వాక్యం వింటూ ఉంటారు. ఇంకా మిగతా సమయంలో
కూడా వాళ్ళేం చేస్తారంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు లేదా ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, ఒక శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి పలానా చోటకి మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? పలానది చేయొచ్చా? చేయకూడదా? అనేటువంటి విషయాలు అడుగుతూ ఉంటారు. బైబిల్‌లో నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు తెలుసుకోవటం పట్ల ఏమర్థమవుతుంది? వాళ్ళింకా ప్రభువుని వెతుకుతున్నారు. ప్రభువుని గురించి ఇంకా నేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు. అవును. ఇలా చాలా సంఘాల్లో కూడా ఇలాంటి వారు కొద్దిమందే ఉంటారు. చాలామంది ఎక్కువగా ఏం చేస్తారు చెప్పండి? ఆదివారం వస్తారు. చక్కగా ఏదో కాసేపు వాక్యం వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన అయిపోంగానే ఎళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు మనం విన్న వాక్యము, దేవుడు ఈరోజు మనకు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాట్లాడినటువంటి విషయాల్లో ఎన్ని విషయాలు మనం సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి? మరి ఎంతవరకు మనం సరిదిద్దుకున్నాము? ఇంకా ఏం సరిదిద్దుకోవాలి అని ఆలోచన చేసుకునేవాళ్ళు గానీ, మరి వాక్యానుసారంగా నడవటానికి సిద్ధపడగలిగి ప్రభువా, ఈరోజు విన్న వాక్యంలో నాలో చాలా లోపాలు కనపడుతున్నాయి. నాలో సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను చేయవలసినటువంటివి, నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి నేను నేర్చుకోలేకపోతున్నాను. ఇవి నేను నేర్చుకొని వీటిని అనుసరించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువండి. ఏకాడికి ప్రభు ద్వారా మేలు జరిగితేనేమో, దేవుడు మాకెంతో మేలు చేశాడని చెప్పి సంతోషంగా సాక్ష్యం చెప్తారు. పలహారం తీసుకొస్తారు. కానుకలు సమర్పిస్తారు. అసలు దేవుడు చాలా గొప్ప దేవుడని చెప్పేసి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెల్లిస్తారు. అదే ఏదైనా ఒక శ్రమ వస్తే, ఒక కీడు వస్తే, వారు అనుకున్నది నెరవేరకపోతే విశ్వాసాన్ని కోల్పోయి ఏంటో ప్రభువు మాకేం సహాయం చేయట్లేదు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ప్రభువుకు దూరం అయిపోయి మరలా తిరిగి లోకంలోనికి, విగ్రహారాధనలోకి వెళ్ళిపోతుంటారు. మరికొంతమంది అయితే వాక్యం వింటారు. ఇక్కడ విన్నంతసేపు బాగానే వింటారు కానీ ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళా త్రాగుడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. మరి టీవీ సీరియళ్ళకు బానిసలు అయిపోతూ ఉంటారు. లోకాశలకు బానిసలు అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు నామమాత్రముగా ఏదో అందరూ వెళుతున్నారు, మనం వెళుతున్నాం, అందరికీ జరుగుతాయి, మనకు కూడా జరుగుతాయి అని ఒక అభిలాషతోటి, ఒక ఆకాంక్షతోటి, ఏదో ఒక ఆలోచనతోటి వస్తున్నారు. కానీ నిజముగా ప్రభువుని వెతుకుదాం. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వెళుతున్నానయ్యా, పాటల ద్వారా నిన్ను మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి. మరి ఏ పాట పాడి నిన్ను మహిమపరచాలి? నేను పాడే పాట వల్ల నాకు పేరు రావటం కాదు, నాకు గొప్పగా అడగటం కాదు, నన్ను గుర్తించి నన్ను ఘనపరచడం కాదు ప్రభువా. నేను పాడే పాట ద్వారాగా అనేక హృదయాలు తెరవబడాలి, అనేక హృదయాలు కదిలించబడాలి, మరి నీ నామం మహిమపరచబడాలి ప్రభువా అని చెప్పేసి అని పాట పాడే విషయంలో కావచ్చు. అలాగే మరి వాక్యం వినటానికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళుతున్నానయ్యా, మరి నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట నా హృదయమును తాకేటట్లుగా సహాయం చేయండి. నాలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి, నేను ఎక్కడైతే కృంగిపోతున్నా దాని విషయంలో నన్ను లేవనెత్తేటువంటి ఆదరణకరమైన మాటలు నాకు అందించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని, ఆ వాక్యం విన్న తర్వాత అక్కడే మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు సంఘాలలో? చాలా తక్కువ అండి. కారణం ఏంటంటే వారు వివేకము లేకపోవడం చేత. అందుకే యెషయా గ్రంథములో మొదటి అధ్యాయం 2, 3 వచనాలు చూసినట్టయితే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇదిగో నా పిల్లలను పెంచి పెద్దవారిని చేసేది కానీ వారు నాపై తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామాందునెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలైన ఇశ్రాయేలునకు తెలివి లేదు అంటున్నాడు. ఎందుకు లేదండి తెలివి? ఎందుకు లేదు తెలివి? ఎందుకు తెలివి లేదని అంటున్నాడు? ఎద్దుకు తెలుసంట తనను వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయకుడు ఎవరో ఎద్దుకు తెలుసంట. గాడిదకు తెలుసంట తన మీద బరువు పెట్టి తన చేత మోపిస్తున్నటువంటి తన యజమానుడు ఎవరో గాడిద తెలుసు. అందుకే గాడిద తన యజమానుడి దొడ్డిలోకే వెళుతుందంట. కానీ దేవుని ప్రజలై ఉండి, దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవునిని గుర్తెరగలేకపోతున్నారంట అండి. అందుకని నా ప్రజలు తెలివి లేకనే చెరపట్టబడిపోతున్నారని తండ్రి అయినటువంటి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, మీరు ప్రభువుని వెంబడిస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, కూటాలకు వెళ్తున్నారు, సేవకుడి దగ్గరికి వెళ్తున్నారు, మంచిదే. కానీ వివేకము కలిగి దేవుని వెదికే అనుభవం మీకు లేకపోతే చాలా కష్టమురా. మరి అలా వివేకము లేకుండా ఉండకుండా వివేకముతో ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ సహించాలి, ఇవన్నీ భరించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను
మరి నన్ను వెంబడించగోరనట్లయితే తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటున్నాడు. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? తగ్గించుకోవటం, సహించటం, ఓర్చుకోవటం, అన్నిటిని భరించటం. మరి సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే, సిలువ అంటే శ్రమ. ఆయన ఎలాగైతే మన కొరకు శ్రమ పడ్డాడో మనము కూడా ఆయన నామము నిమిత్తం శ్రమ పడాలి, నిందపడాలి, అవమానపడాలి. అందుకే మత్తయి సువార్తలో అంటున్నాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమన్నాడు. నీతి కొరకు హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. ఇన్ని మాటలు ఇవన్నీ మనకు ఏం నేర్పుతున్నాయి? క్రీస్తు మన కొరకు ఎలా శ్రమ పడ్డాడో, క్రీస్తు మన కొరకు ఎలా నిందావమానాలు పడ్డాడో, ఆయన సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి మన కొరకు దీనుడిగా, హీనుడిగా ఈ లోకానికి ఎలా తనను తను రిక్తునిగా చేసుకుని వచ్చాడో, క్రీస్తుని వెంబడించిన మనము కూడా ఆ పోలికలోకి రావాలి. ఆ పోలికలో ఉన్నప్పుడే మనము క్రీస్తువులు వెంబడించేవారిగా, క్రైస్తవులుగా, ఆ పేరుకు తగిన భక్తులుగా మనం జీవించగలుగుతాం. లేకుంటే మనము ఆయనను వెంబడించలేము, ఆయనను అనుసరించలేము. కాబట్టి వివేకము కలిగి ఆయన వెతికితే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యొక్క యెహోవా భక్తులకు ఆయన మర్మములు తెలిసే ఉన్నవి. ప్రతి మర్మము, ప్రతి రహస్యము ఎవరికి తెలుస్తాయి అంటండి? ఎవరికి తెలుస్తాయి అంట? కేవలము ఆయన భక్తులకు మాత్రమే తెలుస్తాయి కానీ అందరికీ అర్థం కాదు. సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవుతుందని ఎవరికి తెలుసండి? లోతుకు కూడా తెలియదండి చివరికి. ఎందుకో తెలుసా? మరి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలకు ఎవరికీ తెలియదు, చివరికి లోతుకు కూడా తెలియదు. అది కేవలం అబ్రహాముకు మాత్రమే తెలియపరచబడింది. అందుకే అబ్రహాము తను ఎటుకూడి రక్షించబడుతున్నాను కదా, ఇక తన మటుకు తను ఉంటే సరిపోతుంది అనుకోలేదు. కానీ తన యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి లోతును రక్షించేటువంటి ఉద్దేశంతో లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేయటం మనం చూస్తాం. ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటారేమో, 40 మంది ఉంటారేమో, 30 మంది ఉంటారేమో, 20 మంది ఉంటారు, 10 మందే ఉంటారేమో అని ప్రార్థన చేసినప్పుడు దేవునికి అర్థమైంది అబ్రహాం యొక్క మనసు లోతు కోసమే కదా ఎంతగా ప్రార్థన చేస్తుందని చెప్పి ఆ సాయంకాలం 2 దేవదూతలను దేవుడు లోతు దగ్గరికి పంపిస్తాడు. వారు లోతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఈ పట్టణంలోంచి మీరు బయలుదేరి రండి అని చెప్పి వాళ్ళని తప్పించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, చూశారా? దేవుని భక్తులకు దేవుని మర్మములు అర్థమవుతా ఉంటాయి. మరి అబ్రహాము వివేకముతో దేవుని వెతికాడు, కానీ లోతు వివేకముతో దేవుని వెతకలేకపోయాడు. ఏదో అబ్రహామును బట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, అబ్రహాముతో కలిసి ఉన్నంతసేపు ఆ అనుభవంలో ఉన్నాడు. కానీ అబ్రహామునకు దూరమై సొదొమ పట్టణం చేరిన తర్వాత లోతులో కూడా విశ్వాసం కోల్పోయి, లోతులో కూడా వివేకం కోల్పోయి, లోతు కూడా ప్రభువుకు ప్రార్థన చేయడానికి బదులుగా ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులతో కూడా కలిసి రచ్చబండ మీద కూర్చొని వ్యవహారం చేయటం, న్యాయం తీర్చటము, అక్కడ ఒక మరి చెప్పాలంటే ఆ ఊరి గవిని దగ్గర కూర్చొని వారితో కలిసి జీవిస్తున్నాడు. కానీ మరి దేవుని భక్తుడిగా అతను జీవించలేకపోయాడు. అందుకే అతనికి అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి దేవదూతలు వెళ్ళి వారిని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దయచేసి మీరు ఎటు కూడా ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభు దగ్గరికి వెళుతున్నారు, ప్రభు వాక్యం వింటున్నారు. మరి లోకస్తులకి మీకు తేడా ఉండాలి కదా, లోకానికి మనకి తేడా ఉండాలి కదా. లోకస్తుల వల్లే మనం కూడా ప్రతి విషయంలో కూడా కంగారు పడేవారిగా, ఆ కష్టం రాగానే కురింగిపోవటం, ఆ కుటుంబంలో అసమాధానకరంగా ఉండటము, ఇలా మనం అనేక రకాలుగా మనం ఉండకూడదు కదా. క్రీస్తు మనకు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రభువును బట్టి మరలా చెప్తున్నా, ఎల్లప్పుడూ ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని చెప్తున్నాడు కదా. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుందని చెప్తున్నాడు కదా ప్రియ సంగమా. కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనకి కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన విశ్వాసం చెదిరిపోకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనలో సంతోషం అనేది పక్కకు తొలగిపోకూడదు. మనలో సంతోషం, ఆనందం కనపడాలి, సమాధానం కనపడాలి. లోకస్తులు అది చూసి ఆశ్చర్యపడాలి. ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇంకా వీళ్ళు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారని లోకమే ఆశ్చర్యపోవాలి. అదే కదా యోబు కూడా చేసింది. యోబు సమస్తం పోగొట్టుకున్నప్పుడు కృంగిపోయాడా? లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ప్రియ సంగమా, మరి యోబు అలా మాట్లాడగలిగాడంటే యోబు కూడా మరి ముందుగానే వివేకము కలిగి దేవుని వెతికాడు. కాబట్టి ఇంత సమయం
మీకు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే. ఎటుగూడి మీరు ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభువుని విశ్వసిస్తున్నారు, ప్రభు ద్వారా కార్యాలు చూడాలని ఇష్టపడుతున్నారు. మంచిదే. వివేకంతో వెతకండి, శ్రద్ధతో వెతకండి. తప్పకుండా ఆయన మీకు ప్రతిఫలము అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమెన్.